పిల్ల కుక్క పిల్లకు పెళ్లి పెట్టుకోనికి కటింగ్ ఏం చేసుకున్నావే? మహేష్ ఏమంటాడు? ఈ జుట్టుని ఎట్లా కొంటారే? హలో పీపుల్, నేనైతే ఒక క్రేజీ ప్రాంక్ చేసిన మా ఫ్యామిలీ మీద. అదే హెయిర్ కట్ ప్రాంక్ అనమాట. అండ్ ఫస్ట్ టైం నేను ఒక ప్రాంక్ చేస్తున్నా. అంటే చిన్ని గారి మీద అంటే కామన్, అండ్ మా తమ్ముడి మీద కూడా చిన్ని గారితో కలిసి చేసా కానీ నాకు ఏం భయం అనిపించలే. ఇదైతే ఫస్ట్ టైం నా ఓన్గా చేస్తున్నా, చూడాలి ఎట్లా వస్తుంది అని చెప్పేసి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఒక్కొక్క రియాక్షన్స్ ఎట్లుంటాయో. ఆన్ ద స్పాట్ అట్లా సెట్ చేసుకున్నాను అనమాట, విత్ ఇన్ మినిట్స్ లో హెయిర్. ఫస్ట్ అయితే మా పిన్ని పైన చేశాను ప్రాంక్. చూడండి తన రియాక్షన్స్ ఎట్లున్నాయి, అసలు ఫుల్ షాక్ అయిపోయింది. మంచిగా పెళ్లి పెట్టుకోనికి కటింగ్ ఏం చేసుకున్నావే? అప్పటి వరకు పెరిగా పిన్ని. ఎందుకు చేసుకున్నావు? జున్ను నా సేవ్ ఉంటుందని చేసుకున్నా. మంచిలేదు. ఏం అప్పటి వరకు పెరుగుతుంది. చిన్న క్యాట్ పోదాం పండుగ వచ్చినాక బండి మీద వస్తాను పోవే అని అన్నా. పిండి సో ఇక్కడ మా పిన్ని పెళ్లి అంటుంది కదా, తమ్ముడు పెళ్లి అయితే ఉంది ముందు. సో దాని గురించి చెప్తుంది, పెళ్లి ముందట ఇట్లా ఎందుకు చేసినావని. మా పిన్ని అయితే నిజంగానే నమ్మేసింది నేను కటింగ్ చేసుకున్నా అంటే. అండ్ లాస్ట్ లో కొద్దిసేపటి తర్వాత మా పిన్నికి అర్థమైందనమాట, పైన కనిపించేసింది. సో అక్కడ దొరికిపోయా, బట్ ఆ రికార్డింగ్ మిస్ అయింది. నేనే పార్లర్కి పోయినా, అసలు మంచి లేదా పిన్ని. అయ్యో ఇంకా మహేష్ ఏమంటాడు? ఆయన ఏం తిట్టాడు, ఆయన ఏం తిట్టాడు. అప్పటి వరకు వేరే పెళ్ళి వరకు మమ్మీకి కూడా తెలియదు. ఓ క్యాట్. ఇంకా నేను కూర్చోగానే పైన కొంచెం పైకి ఇట్లా వచ్చేసరికి మా పిన్నికి అర్థమైపోయింది ఇది కేక్ కదా. అయితే ఫస్ట్ మమ్మీ వాళ్ళని ప్రాంక్ చేద్దామని కొనుక్కొచ్చిన. వచ్చే రోజు ఎట్లా చీకట్లు వచ్చినా కదా, తెల్లారి పెట్టుకుందాం అనుకున్నా. ఇక నిద్ర మత్తులో తెల్లారి ఎట్లా నేను లేట్గా లేతా అప్పటి వరకు పెట్టుకుందాం అనుకున్నా. కానీ ఇక మా అమ్మ ఆల్రెడీ నన్ను చూసేసింది. తర్వాత డాడీ మీద చేద్దాం అనుకున్నా. డాడీ కూడా సడన్గా వచ్చిండు. ఇక అయిపోయింది, దాన్ని పక్కకి పెట్టిన. ఇది ఉంటుంది జడకు పెట్టుకున్నది. అమ్మమ్మ ఇంకా మా పిన్నికి చెప్పిన తర్వాత వెంటనే మా అమ్మమ్మ వస్తుంది అనమాట. అందుకే తొందర మళ్ళీ పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ మా పిన్ని కూడా నాకు సపోర్ట్ చేస్తే ఎట్లా కవర్ చేసిందో చూడండి. పెళ్లి వరకు ఎట్లుంటుందా, పెళ్లి ముంగట పెట్టుకొని కట్ట చేసింది. కొన్ని చూడు, కొన్ని ఎందుకు ఆయన కట్ చేసుకున్నా మంచిగా లేదా? కొన్నాయా? కొన్నాయి ఎక్కడి? ఈ జుట్టుని ఎట్లా కొంటారే? జుట్టుని ఎట్లా కొంటారే? ఇంట్లో చూసినట్టున్నది, బిస్కెట్ అయింది అమ్మమ్మ మీద. ఒక్క రామయ్య బాగున్నాడు. ఎప్పుడు చూసినావే ఇది? మా వాళ్ళ ఇంటికాడ చూసినావా? మా అమ్మమ్మ పైన అయితే బిస్కెట్ అయిపోయింది. మా ఇంట్లో ఆల్రెడీ ఈ వ్యక్తి చూసిందంట. సో నెక్స్ట్ మా మామయ్య. అండ్ వచ్చేసరికి తొందర లోపల పోయి పెట్టేసుకొని వచ్చిన. అసలు ఏమీ రియాక్ట్ కాలేదు మా మామ. తర్వాత కొద్దిసేపటి తర్వాత నన్ను చూసి ఏంటి అది అన్నట్టు మాట్లాడింది అనమాట. తెల్ల కుక్క పిల్లకు తెల్ల కుక్క పిల్లకి కట్ చేస్తారు కదా సీన్ వాళ్ళ. ఎట్లా తెల్ల కుక్క పిల్లకు కట్ చేసినారు, కట్ చేసారు. మంచిగానే ఉన్నాయి. గుండు నా హెయిర్ కట్ ఎట్లుంది? బాగుందా? ఇది చూడు. కార్తీకన్ పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఆరా రాము మహేష్ తిట్టాడారా? మహేష్ తిట్టాడా గట్లా కటింగ్ చేయించుకున్నాడట? ఇంకా అదే నాకు అర్థమైతే లేదు అనుకుంటానవా? మహేష్ చేసుకోమంటాడు కానీ కరెక్ట్ కనిపెట్టిండు కదా, ఫుల్ సపోర్ట్ కదా. హైదరాబాద్ కదా, అట్లయితే ఇట్లా చేయించుకోమని సపోర్ట్ చేస్తాడా మామయ్య? నన్ను అటే వెళ్ళాలను, నన్ను అయితే
నేను గట్ల కడి చేస్తేనే ఈ లవ్వ నన్ను కుక్క తిప్పించింది. చిన్నప్పుడు అట్లనే కట్ చేసిండే. ఇప్పుడు వచ్చినాక చెప్తావా మరి ఇప్పుడు నీ బిడ్డ కటింగ్ ఏంది అని? ఇప్పుడు అడగను దాన్ని. నేను కడి చేస్తే అక్కలు ముక్కలు తిట్టినావు నన్ను, 2 రోజులు ఉపయోగపడి తిట్టినావు నీ మాటలకు. ఇవాళ నీ బిడ్డ కడి చేసుకున్నాను దాన్ని ఎట్లా తిడతావా? తిట్టే సరి అన్నా. A few moments later. ఏంటి వాట్ హ్యాపెన్? అమ్మా అప్ప నుండి ఉడికిపోతే భరించుకుంటున్నా కానీ ఇక నాతో అయితే లేచి ఉంటలు కాకపోతానే. ఘోరంగా సర్ప్రైజ్ చేసినవే. అసలు రియల్ హెయిర్ లాగానే ఉన్నాయి తెలుసా, అసలు ఏర్పడలే. ఇప్పుడు చెప్పు నీ అది నాకు బాగుందా? పర్లేదు మంచిగా బాగానే ఉందా? పిన్నికి నచ్చలే కానీ అమ్మమ్మ కనిపెట్టింది అంటుంది, మీ ఇంటికాడ చూసిందే అంటుంది. మీ అమ్మకి తిట్లావు. ఎందుకు అప్పటికి మళ్ళీ పెడదాం పట్టరాదు, అప్పుడు యాక్ట్ చెయ్యి, నీ యాక్టింగ్ స్కిల్స్ బయట పెట్టు. అంటే మమ్మీకి తెలుసా? మమ్మీకి తెలుసు బట్ నీకు తెలియదు అనుకోండి, మమ్మీ కూడా యాక్ట్ చేస్తుంది కదా, చూద్దాం క్యాచ్ చేస్తుంది కదా. మమ్మీ వచ్చే ముందు అంటే నార్మల్గా పెట్టుకుంటా, మమ్మీ యాక్ట్ చేస్తుందా నిజంగా లేదురా అది ఉట్టిదే అని అంటుందా చూద్దాము. అదేనే చూద్దామే, మీ బిడ్డ కూడా యాక్టింగ్ చేస్తుందేమో చూద్దాం. సో ఇట్లనైతే ప్రాంక్ చేసిన అనమాట. అండ్ ఇంకా తర్వాత కంటిన్యూ చేయలేదు. ఆల్రెడీ మదర్స్ డే వ్లాగ్ చూసారు కదా, సో ఆ వర్క్ అంతా ఉండే అనమాట. అండ్ చాలా ఫన్ క్రియేట్ చేసి ఉండే. సో నేను ఒకే దగ్గర కెమెరా పెడదామంటే ఎవరు ఎక్కడ ఉంటారో అనే ఐడియా లేదు, అందుకే నేనే డ్యూయల్ కెమెరా పెట్టేసుకొని ఆ ఫోన్ చేతిలో పట్టుకొని ఉన్నా అనమాట. ఈ ప్రాంక్ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మా వాళ్ళు అయితే నమ్మేసారు అనమాట ఫస్ట్, బట్ తర్వాత రియలైజ్ అయిపోయారు. మా పిన్నికేమో తెలిసిపోయింది, మా అమ్మమ్మ ఆల్రెడీ ఫేక్ అని చెప్పేసింది, మా మామ అయితే నమ్మేసిండు. అండ్ చిన్ని గారు కూడా సపోర్ట్ చేస్తారట నాకు ఈ విషయాల్లో. నెక్స్ట్ ఇంకేమైనా ప్రాంక్స్ ఉంటే నాతో పక్క కామెంట్స్ లో చెప్పండి. ఈసారి చిన్ని గారి పైన ప్రాంక్ చేద్దాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and lots of love, Flower Shine family. Bye.